హలో గైస్, అందరు ఎట్లున్నారు? బాగున్నారైతే అనుకుంటున్నా. సో గైస్, ఇవాళైతే మనం అజిత్ అగర్కర్ గ్రేట్నెస్ గురించి మాట్లాడుకోబోతున్నాం గైస్. సో అజిత్ అగర్కర్ ఇచ్చిన కమెంట్స్ గురించి మాట్లాడుకోబోతున్నాం. మన రోహిత్ శర్మ అండ్ విరాట్ కోహ్లీ మీద ఏం కమెంట్స్ చేసిండ్రు అనేది గ్రేటెస్ట్ కమెంట్స్, ది గ్రేటెస్ట్ లయర్. జైలర్ సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది కదా, నేను కూడా వెరైటీగా చాలా మంది విలన్ చూశాను, కానీ నీలాంటి నీచ్ కమ్మిన లఫ్డ్ కానీ ఎక్కడ చూడలేదని. జైలరో కూలియో సినిమాకి గుర్తు రావట్లేదు. ఆ డైలాగ్ అయితే అజిత్ అగర్కర్కి కొంచెం గౌతమ్ గంభీర్కి కరెక్ట్ సెట్ అవుతుంది గైస్. సో అతను ఇచ్చిన ఫస్ట్ పాయింట్ ఏంటిదంటే, రోహిత్ శర్మ అండ్ విరాట్ కోహ్లీ మెరిట్ మీద పిక్ అవుతారంట గైస్. సో అంత పెద్ద గ్రేటెస్ట్ ప్లేయర్స్, అన్ని స్టాండర్డ్ సెట్ చేసిన ప్లేయర్స్, ఇండియన్ టీం అప్రోచ్ మార్చిన ప్లేయర్స్, ఇండియన్ టీం యొక్క చరిత్ర మార్చిన ప్లేయర్స్, వాళ్ళని ప్రూవ్ చేసుకోవాలంట. అంటే ఒక ప్లేయర్ లాస్ట్ 8 monthsలో 2 ICC ట్రాఫీస్ గెలిచి, తన లాస్ట్ సిరీస్ ఏ మ్యాచ్ అయితే క్యాప్టెన్ చేసిండో ఆ మ్యాచ్లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, క్యాప్టెన్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, టీం కప్ కొట్టింది ఛాంపియన్ ట్రోఫీ. అలాంటి ప్లేయర్ ఒక లాంగ్ బ్రేక్, ఒక చాలా పెద్ద బ్రేక్ తర్వాత వస్తున్నాడు. సో నెక్స్ట్ మ్యాచ్లోనే అతను ప్రూవ్ చేసుకోవాలంట. సో గైస్, మీరైతే ఒక విషయం అర్థం చేసుకోవాలి. ఇంత పెద్ద ప్లేయర్ అయినా, అది సచిన్, ఈవెన్ గాడ్ ఆఫ్ క్రికెట్ సచిన్ టెండూల్కర్ అయినా, అంత పెద్ద గ్యాప్ తర్వాత ఫస్ట్ మ్యాచ్ లేదా సెకండ్ మ్యాచ్ ఆడుతున్నప్పుడు 1-2 మ్యాచ్లు ఫెయిల్ అవ్వడం అనేది పక్కా గైస్. అదైతే ఏం చేయలేము, ఎందుకంటే ఆ టచ్ పోతుంది. ఆ టచ్ రానికి మినిమం 1-2 మ్యాచెస్ అయినా పడుతుంది. అండ్ వాళ్ళు సెలెక్టర్స్ ఆ 1-2 మ్యాచెస్ బేస్ చేసుకొని తీసేస్తారు. చూడండి, నేను చెప్తున్నా అదైతే జరగబోతుంది. సో అజిత్ అగర్కర్ అన్న మాటలు అయితే అలానే ఉన్నాయి గైస్. అండ్ కొంతమందికి కొన్ని డౌట్స్ ఉంటాయి. అరే, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఎంఎస్ ధోని క్యాప్టెన్సీ కింద కూడా ఆడారు కదా, అండ్ అంతెందుకు సచిన్ టెండూల్కర్ సరే ఎంఎస్ ధోని క్యాప్టెన్సీ కింద ఆడారు, వీరిద్దరికి ఏంటి ప్రాబ్లమ్? శుభ్మన్ గిల్ కింద ఆడారు. సో గైస్, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ యాజ్ ఇండియన్ క్రికెట్ ఫ్యాన్ శుభ్మన్ గిల్కి అయితే 100% సపోర్ట్ గైస్. ఎందుకంటే ఒక క్యాప్టెన్ ఇండియన్ టీం లీడ్ చేయబోతున్నాడు అంటే 100% సపోర్ట్ ఇవ్వాలి, మనం తప్పదు. అండ్ ప్రాబ్లం ఇక్కడ శుభ్మన్ గిల్తో కాదు కదా, శుభ్మన్ గిల్కి ఫుల్ సపోర్ట్, అతన్ని ఇవ్వలేమనట్లేదు, శుభ్మన్ గిల్ని పక్క పెడదాం మనం. కానీ రోహిత్ శర్మని ఏదైతే చెప్పి తీసేస్తున్నారో దాని మీద ప్రాబ్లం గైస్. వాళ్ళు ఏమంటున్నారు? నాన్ కమిటల్ అంట. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ నాన్ కమిటల్ అంట. నాన్ కమిటల్ అంటే వాళ్ళు 2027 ODI వరల్డ్ కప్కి ఇండియన్ టీంలో ఉండడానికి కమిట్మెంటే చూపించట్లేదంట. ఒక మనిషి 2027 వరల్డ్ కప్ కోసం 11 kgs లిటరలీ, మన అప్డేట్ చూసాను నేను, అది నిజమో తెలీదు, కరెక్ట్ తెలియదు, కానీ 11 kgs తగ్గిండు గైస్. అండ్ విరాట్ కోహ్లీ ఫిట్నెస్ గురించి మీరు మాట్లాడిన అవసరమే లేదు. అండ్ విరాట్ కోహ్లీ కూడా రీసెంట్ ఇంటర్వ్యూ చూసుకుంటే తన నెక్స్ట్ గోల్ ఏంటి అని అడిగితే ట్రై అండ్ విన్ ది నెక్స్ట్ వరల్డ్ కప్. అలాంటి మనుషులు ఇద్దరికి కమిట్మెంట్ లేదంట. ఎంత పెద్ద అబద్ధం గైస్ ఇది. సో అలాంటి కమెంట్స్ పాస్ చేస్తున్నాడు ఒక చీఫ్ సెలెక్టర్ అజిత్ అగర్కర్ సార్. సో అతనైతే అలాంటి కమెంట్స్ అయితే పాస్ చేస్తున్నాడు. అంటే దీన్ని బేస్ చేసుకొని మనం ఒక్కటైతే అర్థం చేసుకోవాలి, ఈ ఇండియన్ టీంలో ఒక్కరు ఫుల్ కమిట్మెంట్తో వరల్డ్ కప్ కానీ, WTC కానీ, T20 వరల్డ్ కప్ కానీ ఫుల్ కమిటెడ్గా ఉన్నారు. అది ఎవరంటే హర్షిత్ రాణా. ఎందుకంటే అతనే కదా అన్ని ఫార్మాట్ ప్లేయర్. ఇప్పుడు ఆల్ ఫార్మాట్ ప్లేయర్ ఎవరంటే హర్షిత్ రాణా. అది అందరికీ తెలుసు కదా, హర్షిత్ రాణానే ఇప్పుడు ఆల్ ఫార్మాట్ ప్లేయర్. సో హర్షిత్ రాణా, దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి వాళ్ళు ఏం మెసేజ్ చేస్తున్నారంటే, హర్షిత్ రాణా ఒక్కడే ఇప్పుడు 100% కమిట్మెంట్తోనే ఆడుతున్నాడు. అతని పర్ఫార్మెన్స్ ఎలా ఉన్నా అతన్ని మాత్రం మెరిట్ మీద పిక్ చేయరు. ఎందుకంటే అతను ఫుల్ కమిట్మెంట్తో ఉన్నారు. ఫుల్ కమిట్మెంట్. అతనికి మెరిట్ అవసరం లేదు, అతను ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరమే లేదు. సో అతను ఒక్కడే ఇప్పుడు ఫుల్ కమిట్మెంట్తో ఆడుతున్నాడు. సో అంతే గైస్, ఇంత పెద్ద అబద్ధం ఆడుతున్నాడు. సో ఇలాంటి టైంలోనే మనం ఒక్కరినైతే మిస్ అవుతున్నాం, జైషా. ఇంత మంచిగా ఉండే కదా ఆ టీం ఎన్విరాన్మెంట్, కానీ ఒక్క బ్యాడ్ న్యూస్ అయినా వచ్చింది కదా టీం నుంచి, ఒక్క బ్యాడ్ న్యూస్ కూడా రాలేదు. జైషా అండ్ రాహుల్ ద్రావిడ్ కోచ్ అండ్ జైషా సెలెక్టర్గా ఉన్నప్పుడు టీం నుంచి న్యూసెస్ లీక్ అవ్వడం, ఆస్ట్రేలియా టూర్ నుంచి, ఇలాంటి ఒక్క న్యూస్ కూడా బయటికి అయితే రాలేదు గైస్. సో ఇదంతా మీరే అర్థం చేసుకోవాలి. గౌతమ్ గంభీర్ వచ్చినప్పుడు గౌతమ్ గంభీర్ ఎర్రా, టీం ఇలా ఉంటుంది, టీం అగ్రెసివ్ ఉంటుంది, టీం ఇంత మంచిగా ఉంటుంది, ఏదేదో హోప్స్ పెట్టుకున్నాం. అందులో నేను ఒక్కడిని, కాకపోతే మొత్తం షిప్ ఎలా వెళ్తే ఇలా మొత్తం మునిగిపోయింది కదా. సో అలా అయిపోయింది మొత్తం. సో ఇంకేం చేయలేం గైస్. సో ఈ కమెంట్ ఏదైతే ఉందో రోహిత్ శర్మ అండ్ విరాట్ కోహ్లీ నాన్ కమిటల్, ఇదైతే చాలా చెడ్డ బక్వాస్ కమెంట్ గైస్. అది ఎందుకు ఇచ్చిండో ఏమి ఇచ్చిండో తెలియదు, కానీ వాళ్ళైతే బేసిక్గా వాళ్ళిద్దరిని బయటికి నెట్టాలని చూస్తున్నారు గైస్. అంతే. ఆ 1-2 innings గురించి వెయిట్ చేస్తున్నారు. ఆ 1-2 innings ఫ్లాప్ అయితే ఇంకా నెక్స్ట్ సిరీస్ కూడా ఉంటారో తెలీదు. సో మనమైతే రెడీగా ఉండాలి గైస్, ఇంకేం చేయలేం. యాజ్ రోహిత్ అండ్ విరాట్ ఫ్యాన్స్, ఇంకా వాళ్ళు ఆడిన 1-2 మ్యాచ్లైనా మనం, ఐ హోప్, మనమైతే ప్రే చేసుకోవడం తప్ప ఏం లేదు. సో అంతే, మనమైతే నమ్మకంతో ఉన్నాం 2027 ఆడతారని. కాకపోతే అజిత్ అగర్కర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో అతన్ని హర్షిత్ రాణా అయితే ఇప్పటికైతే ఇద్దరు ఫిక్స్గా, శుభ్మన్ గిల్, హర్షిత్ రాణా వీళ్ళిద్దరు స్క్వాడ్లో ఫిక్స్. ఇంకా మిగతా 13 members అయితే పిక్ చేసుకోవాలి. సో వాళ్ళైతే మెరిట్ ప్రూవ్ చేసుకోవాలి. అండ్ శ్రేయస్ అయ్యర్ వ్యూస్ కూడా చాలా బాధ్యత ఉంది. సో అతనికి అయితే ఇదే ఒక ఛాన్స్ ఉంది. అతను కూడా ఇప్పుడు లగ్భగ్ 30 years ఉంది ఆయనకి.
సో అతను కూడా క్యాప్టెన్ అయి ఉంటే బాగుండు. అతను క్యాప్టెన్, శుభ్మన్ గిల్ వైస్ క్యాప్టెన్ అయితే బాగుండు. కాకపోతే శ్రేయస్ అయ్యర్కి కూడా ఛాన్స్ ఇవ్వలేదు. సో అతనైతే ప్రూవ్ చేసుకున్నాడు ఐపీఎల్లో. కేకేఆర్ని కప్పు కొట్టించాడు అండ్ పంజాబ్ని ఫైనల్ దాకా తీసుకెళ్ళాడు. సో అతనికి కూడా ఛాన్స్ ఇవ్వలేదు వాళ్ళు. సో వీళ్ళైతే మిగతా 13 మెంబర్స్ అయితే మెరిట్ ప్రూవ్ చేసుకోవాలి. మిగతా 13 ప్లేయర్స్ కాదు, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ మెరిట్ ప్రూవ్ చేసుకోవాలంట. సో అంతే గైస్, ఇదైతే ఒక వీడియో చేసి మీతో డిస్కస్ చేద్దాం అనుకున్నా. సో ఈ కమెంట్స్ మీద మీరేమనుకుంటున్నారో అయితే కమెంట్ చేయండి గైస్. సో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో గైస్, రన్నీష్ ఆన్ ది పిచ్, అందులో కబడ్డీ అప్డేట్స్ వస్తూ ఉంటాయి. సో అందులో అయితే నా ఫేస్ అయితే రివీల్ చేయలేదు. సో ఇది కూడా మన ఛానలే. సో దీన్ని కూడా సపోర్ట్ చేయండి గైస్. సో ఇందులోనూ ఈ వీడియో రెండింటిలో కొలాబరేట్ చేసి పెడతా. అండ్ మిగతా కబడ్డీ అప్డేట్స్ అందులో, క్రికెట్ అప్డేట్స్ ఇందులో సో మిక్స్ చేస్తూ ఉంటా. సో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నెక్స్ట్ వెళ్దాం, అంతవరకు బాయ్.